ఇది కాకుండా మనకి సైబర్ క్రైమ్స్ వచ్చేసరికి ఎక్కువగా మాకు ఫిషింగ్ లింక్స్ వస్తాయండి. సో మనకి ఫిషింగ్ లింక్స్, కేవైసీ మీకు బ్యాంక్ నుంచి మీకు లెటర్లు వస్తాయి, బ్యాంక్ మీకు మెసేజ్ వస్తాయి, మీ ఎవరు పాన్ కార్డ్ యువర్ బ్యాంక్ విల్ బి క్లోజ్ షార్ట్లీ డ్యూ టు నాన్ అప్డేట్ ఈకేవైసీ అప్డేట్ అవ్వలేదని, లేకపోతే మీరు పాన్ కార్డ్ అప్డేట్ చేయలేదు, లేదా ఆధార్ అప్డేట్ లింక్ పంపిస్తాడు. ఆ లింక్ ఫిషింగ్ లింక్ అంటే ఫిషింగ్ లింక్ ఇస్ నథింగ్ బట్ సిమ్స్ టు బి జెన్యూన్. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక పేజ్ ఓపెన్ అవుతా పేజీలో ఎస్బీఐ లాగిన్ ఏ విధంగా ఉంటుందో పేజ్ సేమ్ పేజ్ ఓపెన్ క్రియేట్ చేస్తారు. ఆల్మోస్ట్ డూప్లికేట్ చేస్తారండి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాడు అంతగా అబ్జర్వ్ చేయడు, వ్యక్తిమైనవాడు ఓపెన్ చేసి టైప్ చేస్తాడు, అడుగుతాడు వాడు మొబైల్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతూ నెట్ బ్యాంకింగ్ వాడు లింక్ పంపిస్తాడు. క్లిక్ చేసిన తర్వాత అందులో ఈ నెట్ బ్యాంకింగ్ చెక్ చేస్తాడు. వీడు నెట్ బ్యాంకింగ్ యూజర్ని పాస్వర్డ్ కొట్టమంటాడు. ఈ కొట్టిన తర్వాత ఇదేం కొడతాడో అవి క్యాప్చర్ అయిపోతాయి. వీడు ఏం కొడతాడో, వీడు ఏం టైప్ చేస్తాడో ఆ టైప్ అనేది ఎవరైతే అప్లికేషన్ ఫిషింగ్ పంపిస్తాడు లింక్ వాడు ఐపీతో టైప్ అవుతాడు. వాడు ఐపీతో టైప్ అవుతాడు కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడు క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ చేసి వాడు వెంటనే వేరే లాగిన్ వాడు వేరే మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకుని వాడు కాల్ చేసి అమౌంట్ కొడతాడు. వీడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అడుగుతాడు, మీరు ఓటీపీ చెప్పండి సార్ మీకు అప్డేట్ అయిపోతుంది. మీరు ఓటీపీ చెప్తాడు, చెప్పిన క్యాష్ పోతుంది. అంటే విత్ ఇన్ ఇది సైమల్టేనియస్ గా నడుస్తూ ఉంటుంది కదండి. ఇక్కడ మనం చేస్తూ ఉండగా ఈ వ్యక్తి ఎవరైతే అక్కడ వాళ్ళు ఒక మెంటల్ ఇది ఇప్పుడు ఇంతకుముందు సైబర్ క్రైమ్స్ అంటే ఒక కాల్ సెంటర్ మెంటల్ లేదండి. ప్రతివాడు ఈ నార్త్ పీపుల్ అందరూ కూడా ఒక ఇంట్లో ఒక ల్యాప్టాప్ సిస్టమ్ పెట్టి ఒక 1-2% చేసిస్తున్నారు. వాడే చేసుకుంటాడు, ఓటీపీ చెప్తాడు, ఇందులో మాట చెప్పిస్తాం. సో ఇవి ఎక్కువ జరుగుతాయి. సో మన ఫిషింగ్ లింక్స్ కింద అదే విధంగా మీ యొక్క పాన్ కార్డు, మీ యొక్క ఐసిఐసి క్రెడిట్ కార్డులు, మీ క్రెడిట్ కార్డ్స్ అప్గ్రేడ్ చేస్తాం, మీకు ఎక్కువ అమౌంట్ ఎన్హాన్స్మెంట్ చేస్తాం, అవి అడుగుతారు. లేకపోతే మీ పాయింట్స్ రిడీమ్ అయిపోతున్నాయి, మీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు తీసుకుని చెప్తారు, రీడీమ్ చేయమని చెప్తారు, అవి చెప్పేస్తారు. సో అదే విధంగా ఏం చేస్తారు, ఈవెన్ మనం కాంప్రమైజ్ ఆ అమౌంట్ లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారు, లోన్ అప్లై చేస్తారు. వాళ్ళు అప్లై చేస్తారు, లోన్ అప్లై చేసుకుని లోన్ మీద లోన్ తీసుకుంటారు. సో అందువల్ల మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే ఇన్ఫర్మేషన్ ఓటీపీ అనేది ఎట్టి బస్సులో ఎవరికి షేర్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ థింగ్, ఓటీపీ వచ్చినా కూడా దాని యొక్క ఫోన్ అనేది వేరే ఫోన్ పెట్టుకోవాలి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే మీరు బ్యాంక్ లింకప్ చేస్తారో దాని ఓటీపీ అనేది మీరు వాడుతున్న ఫోన్ పెట్టుకోకూడదు, వేరే ఫోన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీ ఎట్టి బస్సులో ఎవరు హ్యాక్ చేయలేడు, ఓటీపీలో ఎవరు హ్యాక్ చేయలేడు, చెప్పలేము కూడా. ఓటీపీ లేకుండా మీరు ఓటీపీ ఒకే ఫోన్ పెట్టుకుంటే అప్లికేషన్ ఇదే ఫోన్లో ఉండి మీరు ఓటీపీ దీనికి మెసేజ్ వస్తే వన్స్ మీ ఫోన్ కాంప్రమైజ్ అనుకోండి ఆటోమేటిక్గా పోతుంది. ఇదిగా వాళ్ళు ఏం చేస్తారు, సపోజ్ ఇప్పుడు కొత్తగా జరిగే ప్రతాప్ ఎలా ఉండదండి, ఇప్పుడు మనకు కస్టమర్ కేర్ నెంబర్ కావాలి, గూగుల్ కస్టమర్ కేర్ నెంబర్ కావాలి. గూగుల్లో మనందరికీ ప్రతి ఒక్కరు గూగుల్కి వేస్తారు. నేను కూడా ఫేస్ చేస్తాను. సో గూగుల్లో కస్టమర్ కేర్ కొడతాం, కస్టమర్ కేర్ కొట్టిన వెంటనే ఫస్ట్ హైలైట్ ఏదో ఫస్ట్ ఒక నెంబర్ పికప్ చేసి వెంటనే కాల్ చేస్తాం. వాడే పికప్ చేస్తాడు. పికప్ చేసి వాడేం చేస్తాడు, కొంత ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారు, హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వాళ్ళు ఈ డార్క్ వెబ్లో కొంత వెబ్సైట్ దొరుకుతాయి. సో మనం డార్క్ వెబ్లో చాలా ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయి అమ్ముకుంటారు. సో డార్క్ వెబ్ ఏం జరుగుతుందంటే సపోజ్ గూగుల్ హిస్టరీ కూడా హ్యాక్ అయిపోతుంది. హ్యాకర్స్ హ్యాక్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ డార్క్ వెబ్ పెడతారు. డార్క్ వెబ్లో ప్రతి కాంటాక్ట్స్ దొరుకుతాయి మనకి. సపోజ్ లాస్ట్ టైం మనకి రీసెంట్గా మనం అగరంపూడి హాస్పిటల్లో లాస్ట్ టైం ఎప్పుడు హ్యాక్ అయింది, ర్యాన్సమ్ వేర్ అయింది. ర్యాన్సమ్ వేర్ అంటే వాడు సిస్టమ్ మొత్తం హ్యాక్ చేసేది, డబ్బులు కోసం డిమాండ్ చేసి ఆ టైంలో బ్యాకప్ మొత్తం తీసేసుకుంటాడు. ఆ తీసుకుని డేటా ఏం చేస్తాడు, డార్క్ వెబ్ పెట్టేస్తాడు, పెట్టి అమ్ముకుంటాడు. అందులో ప్రతి ఓడు యూజర్ నేమ్, ఆడ యొక్క విక్టిమ్ నేమ్, నెంబర్ అన్నీ ఉంటాయి, వాళ్ళు కాల్ చేస్తారు. సో డేటా అనేది సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడికి షాపింగ్కి వెళ్తారు, సపోజ్ ఈవెన్ మీరు ఎక్కడ షాపింగ్కి వెళ్ళండి, పర్చేస్ కోసం అడుగుతాడు, మీ నెంబర్ అడుగుతాడు, మీ నెంబర్ అడుగుతాడు. అది నెంబర్ అవసరం లేదు, అది ఎందుకు అడుగుతున్న నెంబరు మళ్ళీ ఇంకోసారి మీకు మెసేజ్ పంపించడానికి, మెసేజ్ పెట్టడానికి, తర్వాత వీలైతే అమ్ముకోవడానికి కూడా కదండి ఈ డేటా అమ్ముకుంటారు. సో ఈ డేటా ఏం చేస్తారు, ఇప్పుడు మీకు ఆల్ ఇండియా డేటా బ్యాంక్ గూగుల్ కొడితే వస్తుంది. అందులో మీకు 1,00,000 కాంటాక్ట్స్, మీకు ఒక్కొక్క కాంటాక్ట్ ₹1 అమ్ముకుంటారు. సో మల్టీ ఏజెన్సీకి అమ్ముకుంటారు. ఇప్పుడు మీకు వీళ్ళు ఉంటారు ల్యాండ్ అమ్మునాడు, వాళ్ళ కాల్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాల్స్ మన ఇచ్చిన డేటా. మనం ఎవరైనా షాపింగ్ వెళ్తే మనం గిఫ్ట్ వస్తున్నట్టు మొత్తం డేటా మొత్తం ఇస్తాం, జీమెయిల్ ఇచ్చేస్తాం, మన నెంబర్ ఇచ్చేస్తాం, మన నేమ్ ఇచ్చేస్తాం, ఇంకా ఆల్టర్నేట్ జీమెయిల్ కూడా ఇచ్చేస్తాం, అన్ని ఇచ్చేస్తాం. డేటా మొత్తం వాళ్ళు ఫిల్అప్ చేసుకుని వాళ్ళు ఎక్సెల్లో అమ్ముకుని అత్యాశకు పోవడం అనే అత్యాశపోవడం మన ఇన్నోసెంట్ క్యాష్ ఒకటి, మన అమాయకత్వం వాళ్ళు క్యాష్ తీసుకుంటారు, వచ్చిన ప్రతి డేటా క్యాప్చర్ చేసుకుంటారు. అది బుక్ లో జస్ట్ వాళ్ళు ఎక్సెల్ మెయింటైన్ చేసుకుని దాని మల్టీ ఏజెన్సీ అమ్ముకుంటారు. యాక్చువల్గా దీని మీద ఒక అద్భుతమైన సినిమా కూడా వచ్చింది కదండి, తమిళ్లో తెలుగులో కూడా వచ్చింది, అభిమన్యుడు అనే ఒక సినిమా వచ్చింది. అంటే
అంటే డేటా అనేది ఇప్పుడు ఎంత ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది డేటా అమ్ముకోవడం అని చెప్పి అందులో చెప్తాడు. డేటా ఈజీ యాక్సెసిబుల్ అండి, మనం ఈజీ కలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈవెన్ ఏదైనా గోల్డ్ షాప్ ముందు ఏదైనా పెట్టినా అడిగిన మీకు ఓచర్ వస్తుంది, మీకు గిఫ్ట్ వస్తుంది అంటే మనం రాసిస్తాం. అవునండి, అవును. డేటా మొత్తం కలెక్ట్ చేసుకుని అమ్ముకుంటాం. వాడికి వచ్చింది చాలు వాడు ఇచ్చిన 10 lakhs 1 కోటి రూపాయలు సంపాదించుకుంటాడు ఈ కాంట్రాక్ట్ సంబంధించి. సో ఇదొక స్కామ్ అని. అందువల్ల మన యొక్క ఐడెంటిటీ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ చేయకూడదు. మన యొక్క ఫోన్ మొబైల్ నెంబర్ కానీ మన యొక్క జీమెయిల్ కానీ మనం ఎట్టి బస్సులో కాంప్రమైజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోకూడదు. ఏమవుద్ది లేకపోతే సపోజ్ మీరు ఈ జీమెయిల్ ఇచ్చారు, మీరు మొబైల్ నెంబర్ ఇస్తాడు, వాడు ఏంటంటే క్లోన్ సిమ్ చేస్తాడు. క్లోనింగ్ ఎలాగ సార్ నడుస్తూ ఉంటుంది, అది సిమ్ ఎట్లా క్లోన్ చేస్తారండి చెప్తాను. ఇప్పుడు అది మీకు ఎలా సిమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కార్డ్ క్లోడ్ సిమ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, కార్డ్ సిమ్ చేసిన తర్వాత వాడు ఓటీపీ మీకు రావాల్సిన 1 hour 2 hours మీకు బ్లాక్ చేస్తాడు. మీకు ఓటీపీస్ రావు. కొత్త సిమ్ వాడు తీసుకుంటాడు, వాడికి ఓటీపీ వస్తుంది. నేను మీకు జీమెయిల్ ఉంది, మీకు ఓటీపీ వస్తుంది, పాస్వర్డ్ సెలెక్ట్ మార్చుకుంటాడు, జీమెయిల్ లాగిన్ అయిపోతుంది. సో మనకి అవకాశాలు ఉన్నది, మనకు లాగిన్ అవకాశాలు ఎక్కువ మెయిల్ అకౌంట్ అది మొబైల్ నెంబర్, ఈ 2 కాంప్రమైజ్ అవ్వకూడదు. అయితే మీకు మొత్తం కాంప్రమైజ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫిషింగ్ లింక్స్ లాగా చేస్తారంటే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. మీ గూగుల్లో వాడు ఏం చేస్తాడు, సార్ మీది ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మీ యాక్సెస్ కావాలి కాబట్టి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఒక AnyDesk యాప్ కానీ ఇన్స్టాల్ చేయమంటాడు. లేకపోతే రస్ట్ అని ఒక యాప్ ఉంటుంది, రస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తాం. దానికి ఐడి అడుగుతాడు, ఐడి వాడు తీసుకుంటాడు. తీసుకుంటే ఆటోమేటిక్ మీ ఫోన్ విని నాకు ఓపెన్ అయిపోద్ది. ఫస్ట్ లేకపోతే ఏపీకి ఫైల్ పంపిస్తాడు. ఫైల్ పంపించి మీరు అప్పుడు క్లిక్ చేయమంటాడు. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అయిపోతుంది, డిఫాల్ట్ ఓపెన్ అయిపోయి మీకు డేటా అనేది వాడు విండో ఓపెన్ అయిపోయిన తర్వాత సార్ నాకు 2 rupees మీరు నాకు పంపించండి, మాకు కమిషన్ కావాలి 2 rupees పంపిస్తే మీకు 2 rupees కోసం వాడు ఏం చేస్తాడు, ఫోన్పే వెళ్తాడు. ఫోన్పేకి వెళ్ళి ఫోన్పేలో ఎంపిన్ కొట్టి నెంబర్ కొడతాడు. సేమ్ వాడు ఏం చేస్తాడు, వాడు సిమ్ వాడు పవర్ వస్తుంది కాబట్టి వాడు కొట్టేసుకుంటాడు. నీ ఫోన్లో కొట్టేసుకుంటాడు. ఓటీపీ మొత్తం ఓటీపీ వచ్చేస్తుంది. అదే ఓటీపీ యూపీని ఓటీపీ అవసరం లేదు కాబట్టి అమౌంట్ 1 lakh 2 lakh లాగేస్తాడు. సో వాడు పర్ డే 1 lakh పోతుంది కాబట్టి ఒక 1 lakh నెక్స్ట్ 1 lakh లాగుతాడు. సో మ్యాక్సిమం 2-3 lakhs పోతాయి ఈ యొక్క గూగుల్ సెర్చ్ ఫ్రాడ్స్. కాబట్టి గూగుల్లో దొరికే ప్రతి ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేయకూడదు. గూగుల్లో ట్రస్టెడ్ వెబ్సైట్లు ఉంటాయి. ఏది కంపెనీ HTTPS ఉంటుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ ఒక లేయర్ ఉంటుంది. HTTPS అని ఒక సింబల్ లాక్ సింబల్తో వస్తుంది. అలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడ ఉంటుంది సార్, అది మీకు పైన మెనూ బార్ లో ఉంటుందండి. HTTPS లాక్ అని మీకు ఒక లాక్ సింబల్తో వస్తుంది. ట్రస్టెడ్ వెబ్సైట్ లేదు, అందులో మనం చెక్ చేసుకుంటే జెన్యూన్. ఇవి కాకుండా మీ HTTP ఉందనుకోండి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ ఉండదు, ఓన్లీ టెక్స్ట్ ప్రోటోకాల్ ఉంటుంది HTTP అని. అందులో మీకు ఎక్కువగా ఈ యొక్క హ్యాకింగ్ గురి అవకాశం ఎక్కువ ఉంటాయి. సో మనం ఎక్కువగా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవాలి. ఏవైతే ముందు అప్లోడ్ అవుతాయి, ముందు మనకి ప్రమోట్ అవుతాయి, వాళ్ళు ఎక్కువ అమౌంట్ పేమెంట్ చేస్తారు. ఇప్పుడు గూగుల్ రివ్యూస్ ఎలాగుంటాయి అంటే గూగుల్లోని ఏదైనా అప్లికేషన్ ఎవరిని అప్లోడ్ చేసేవచ్చు. గూగుల్ పాలసీ ప్రకారంగా ఏదైనా ఒక అప్లికేషన్ రివ్యూ చేసుకున్న తర్వాత ఆ రివ్యూలో ఏవైనా కాంట్రవర్సీ ఏదైనా ల్యాప్సెస్ ఉన్నాయి, ఇదిలో ఫ్రాడ్ ఉంది అని ఎవరైనా రిపోర్ట్ చేస్తేనే అప్పుడు గూగుల్లో రివ్యూ చేస్తే దాన్ని అప్పుడు తీసివేస్తాడు. అందువల్ల తీయడు. ఎవరైనా అప్లోడ్ చేసి ఏ అప్లికేషన్ అయినా అందులో రివ్యూస్ ఇచ్చినప్పుడు రివ్యూస్లో ఇది బ్యాడ్, ఇది 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 హ్యాకింగ్ సంబంధించిన టూల్ లేకపోతే ఇది అమౌంట్ ఫ్రాడ్ అని చెప్తే అప్పుడు ఎవరైనా రిపోర్ట్ చేస్తేనే అప్పుడు తీసివేస్తారు. అప్పటి వరకు వాళ్ళ ఏదైతే బిజినెస్ ఉందో అది చేసేసుకోండి. అదే మీకు మ్యాక్ లో మీకు యాప్ స్టోర్ లో మీకు అన్ని యాప్ దొరకవు. యాప్ స్టోర్ వాడు ముందే వాడు సెక్యూరిటీ బ్రౌజర్స్ చెక్ చేసుకుని దానికి వాడు మీట్ అయితేనే అందులో ఇన్స్టాల్ చేపిస్తాడు. సో ముందుకు మ్యాక్ కొంచెం బెటర్. ఆండ్రాయిడ్ చీప్ అండ్ బెస్ట్ మ్యాక్ సెక్యూరిటీ. ఆండ్రాయిడ్ లో కూడా సెక్యూరిటీ ఉన్నాయి కాబట్టి మనం మంచిగా వాడుకోవాలి. సపోజ్ ఇది కొన్ని మొబైల్స్ ఒప్పో కానీ రెడ్మీ కానీ రియల్మీ కానీ ఇవన్నీ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్స్, అంటే మనం మార్చుకోవచ్చు ఓఎస్ ని. సామ్సంగ్ మార్చుకోలేం, కొన్ని స్టాండర్డ్ ఓఎస్ మార్చుకోలేం, కొన్ని ఓఎస్ మార్చుకోగలుగుతాం. అందువల్ల సాధ్యమైనంత వరకు మనం డేటా అనేది మనం ఎప్పుడు కూడా మనం ఫోన్లో కాకుండా మీది ఏదైతే సెన్సిటివ్ డేటా ఉన్నది మీ యొక్క ఫోన్లో అది మీకు ల్యాప్టాప్ పెట్టుకుని దాన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.